మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా ఇండియా కూటమి మహిళలకు దక్షిణాది రాష్ట్రాలకు కోలుకోలేని నష్టం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాలు వేరైనా అందరిది ద్రవిడ సంస్కృతేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి, ఉద్యోగాల కోసం కేంద్రంలో మోదీ నాయకత్వం, రాష్ట్రంలో జయలలిత ఆశయాల సాధన అవసరమని, అందుకే ఎన్డీఏకు ఓటు వేయాలని కోరారు. పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తన ధనదాహం, అధికార దాహానికి ఎవరు అడ్డొచ్చినా తల్లైనా, చెల్లైనా, బాబాయ్ అయినా ఎవరైనా ఒకటేనని ఎద్దేవా చేశారు. జగన్ క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలని హితవు పలికారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. చెన్నైకి తెలుగు గంగ నీళ్లు అందించిన ఘనత ఎన్టీఆర్దేనని, ఈ రెండు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని, అప్పుల భారం పెరిగిందని ఆరోపించారు. కావేరీ నదుల అనుసంధానం జరగాలన్నా, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్నా ఎన్డీఏకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 76 కేజీల కేక్ కట్ చేసి మన చంద్రన్న 2 పుస్తకాన్ని మరియు ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రగతికి చంద్రబాబు నాయకత్వం అవసరమని పేర్కొన్న నేతలు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ క్రతువులో ఈవో సీననాయక్, వేద పండితులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ చేసిన ఈ హోమంతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. మహిళా రిజర్వేషన్లో మరియు డీలిమిటేషన్ అంశాల్లో కాంగ్రెస్ కూటమి తీరు వల్ల మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు. ప్రధాని మోడీ ప్రతిపాదించిన 50% సీట్ల పెంపును అడ్డుకోవటం మహిళా సాధికారతకు విఘాతమని అన్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదు అయ్యే అర్జీలు సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగం మాత్రమే కాకుండా ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సూచికలని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించాలని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ మాసమంతా మణికంఠ ఆధ్యాత్మిక క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మే 10వ తేదీన సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించాలని గురువులు నిర్ణయించడం శుభ పరిణామమని చెప్పారు.
ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకునేది మహాదళ్ వ్యవస్థ అని మహాదళ్ గౌరవ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ తెలిపారు. మహాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఎవరికి ఏ కష్టం ఉన్నా మంచైనా చెడైనా అనేక కార్యక్రమాలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయనతో కలిసి చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మహాదళ్ వ్యవస్థ అధ్యక్షులు గణేష్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పత్రి శ్రీనివాస్ కు మహాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ శాలువా కప్పి సత్కరించారు. గౌరవ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ రక్షకుడిగా పనిచేస్తున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. వారి అండదండలతో మహాదళ్ రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో తాడేపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించి 76 కేజీల కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా 500 మందికి చీరలు పంపిణీ చేయడంతో పాటు 4 ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కొమ్మారెడ్డి కిరణ్ ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుతూ విజయవాడ ఆటోనగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో జనసేన సీనియర్ నాయకులు నెరుసు కృష్ణాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరగా జనంలోకి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం విద్యార్థులు అడిగిన వెంటనే మౌలిక వసతులు కల్పించి గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాల రోడ్ల సమస్యలను తీర్చిన ఘనత పవన్ కళ్యాణ్దేనని ఆయన కొనియాడారు. ఆయన వ్యక్తిత్వాన్ని చూసే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుతో పాటు వైఎస్ జగన్ సైతం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని, కౌలు రైతులు మరియు పేద వర్గాల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. 26 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన సోషల్ ఉపాధ్యాయుని డీడీకే రంగమణి సేవలు అపూర్వమని ఎస్కేపీవి హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. ఉపాధ్యాయుల నియమబద్ధ ప్రణాళికతో టీం వర్క్తోనే హిందూ హైస్కూల్ దినదిన ప్రవర్తమానం చెందుతుంది అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఆయన నివాస గ్రామం ఉండవల్లిలో వినూత్న రీతిలో జరిగాయి. గ్రామంలోని బాలబాలికల కేరింతల నడుమ అత్యంత ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకలు టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దైవాన్ని కాంక్షిస్తూ ఆ భగవంతుడి స్వరూపాలైన చిన్నారులతో సిబిఎన్ జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు టీడీపీ నేత గాది శ్రీనివాసరావు తెలిపారు.